సుమన్ టీవీ. ఈ రోజు మనమైతే ఉన్న అనంతపురం ఆర్డిటి స్టేడియం లో ఇక్కడ ఈ రోజు క్రికెట్ మ్యాచ్ జరగబోతుందండి. అదేనండి మన టీవీ యాక్టర్స్ ఈ రోజు స్క్రీన్ మీద కాదండి, డైరెక్ట్ గా స్టేడియం లోనే లైవ్ యాక్షన్ చూపించేస్తున్నారు. చూద్దాం ఇక్కడ రీటేక్ తీసుకుంటారో సినిమాలో లాగా సీరియల్ లాగా కంటిన్యూగా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తారో అనేది ఇప్పుడు చూద్దాము. వచ్చేసేయండి. చూస్తున్నారు కదండి ఈ ఆర్డిటి స్టేడియం లో సినీ తారల క్రికెట్ హంగామా లైవ్ కూడా పెట్టేశారు. సో మీరు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వచ్చేసేయండి స్టేడియం లోకి వచ్చేసి ఈ హంగామా అంతా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎల్లో ఆర్కర్స్ అండ్ గ్రీన్ గ్లేడియేటర్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎల్లో ఆర్కర్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయారు. మీరు ఛానల్ ని ఫాలో అవ్వండి, నేను ఎప్పుడంటే అప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అనంతపూర్ లో ఈ ఆర్డిటి స్టేడియం లో సినీ తారల క్రికెట్ హంగామా మనం చూస్తున్నాం. మీరు ఒకవేళ క్రికెట్ ఆడాల్సి వస్తే మీరు ఏ ఫీల్డ్ అంటే ఏ టీం ఎంచుకుంటారు? ఇంకా బౌలింగ్ మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు సార్? నేను బ్యాటింగ్ కే ఇస్తానండి. బ్యాటింగ్ అంటే మీరు ఏమైనా బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్? ముందు ఆడేవాడిని, చిన్నప్పుడు ఆడేవాడిని, క్రికెట్ ఆడేవాడిని నేను. నాకంటే క్రికెట్ అంటే పర్సనల్ గా ఇష్టం. దానికని ప్రత్యేకంగా చాలా మంది సినిమా చాలా మంది ఆ ఫ్రెండ్స్ కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నాను మన ఆర్డిటి స్టేట్ లో ప్రెసెంట్ అయితే ఎల్లో యార్కర్స్ అండ్ గ్రీన్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఎల్లో యార్కర్స్ అనేది 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 50 రన్నులతో 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, ఫాలో చేయండి. సో ఈ రోజు మనం అయితే పవన్ సార్ తో ఉన్నాం. పవన్ సార్ ముద్దమందారం వికసిస్తున్నా ఏంటని సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో మేము ముద్దమందారానికి అయితే మేము బిగ్ ఫ్యాన్స్ సార్. మేము రెండోసారి టెలికాస్ట్ మళ్ళీ రెండోసారి కంటిన్యూ చేస్తాం. చెప్పండి సార్, ఈ క్రికెట్ గురించి మీ మాటల్లో. ACCL సో అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇక్కడ ఈ అనంతపూర్లో వచ్చి ఆడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ ఈ గ్రౌండ్ స్పెషలీ మేమంతా చాలా ఇంప్రెస్డ్గా ఉన్నాం ఈ గ్రౌండ్ని చూసి. ఇట్స్ వెరీ నైస్, చాలా వెల్ మెయింటైన్డ్ గ్రౌండ్. అండ్ ఇక్కడ వచ్చిన ఆడియన్స్ మీరంతా కూడా ప్రెస్, మీడియా అండ్ డిజిటల్ మీడియా అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచి ప్రికాషన్స్ ఇక్కడ తీసుకున్నారు. అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ శ్రేయస్ గ్రాండ్ అధినేత శ్రీకాంత్ రెడ్డి గారు ఇలాంటి ఒక మంచి క్రికెట్ టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసి ఇంతమంది యాక్టర్స్ ని ఒక్క దగ్గర గ్యాదర్ చేయడం అనేది చిన్న మాట కాదు. బికాస్ డేట్స్ ఇష్యూస్ అవన్నీ చాలా ఉంటాయి, బట్ ఇట్స్ నైస్ ఇనిషియేటివ్ శ్రీకాంత్ రెడ్డి గారు. ఇట్స్ గుడ్ వన్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతున్న ఈ ఆర్డిటి స్టేడియం లో ఈ క్రికెట్ గురించి మీ మాటల్లో. ఇది ఫస్ట్ టైం ఆర్డిటి స్టేడియంలో మేము రావటం ఆడటం. మా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ దాదాపు 80 మంది టెలివిజన్, సినిమా అండ్ సెలబ్రిటీస్ అందరూ కలిసి మేము రెగ్యులర్ క్రికెట్ ఆడతాం. సో ఫస్ట్ టైం ఆర్డిటి స్టేడియం రావటం. అండ్ అలాగే శ్రేయస్ గ్రాండ్ మీడియా శ్రీకాంత్ రెడ్డి గారు అందరికి చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఇట్స్ వండర్ఫుల్ స్టేడియం. ఈ స్టేడియం చాలా గొప్ప స్టేడియం మేము విన్నాము, బట్ ఈ లైవ్ లో వచ్చి చూస్తుంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అండ్ ఇక్కడ జనం కూడా చాలా మంది వచ్చి మ్యాచ్ ని పర్యవేక్షిస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్స్ టు శ్రీకాంత్ రెడ్డి గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ ఆర్డిటి స్టేడియం లో రచ్చ చేస్తున్న ఎల్లో యార్కర్స్ టీం నుండి మన కలీం గారు అయితే మనతో ఉన్నారు. ఈ క్రికెట్ గురించి, ఈ మ్యాచ్ జరగబోయే మ్యాచ్ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. చాలా రోజులు వచ్చాను మళ్ళీ ఈ ఆర్డిటి గ్రౌండ్ లోకి. ఐ ఫీల్ లైక్ నేను ఏదో ఒక లాట్ చూస్తున్నారు. అంత మంచి ఎనర్జీలో ఉన్నారు. అండ్ లైకింగ్ ఇట్. అండ్ డెఫినెట్ గా మళ్ళీ రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నాది ఫేవరెట్ గ్రౌండ్, చాలా బాగుంటుంది. ఐ రియల్లీ లవ్ టు ప్లే హియర్. ఎగ్జాక్ట్లీ ఈ గ్రౌండ్ లో నాకు ఆడాలంటే చాలా ఇష్టపడతాను నేను. డెఫినెట్ గా నేను యాక్చువల్లీ తీసుకోవాలంటే ఆల్ రౌండర్స్ లో మేము మిడిల్ ఆర్డర్ లో వెళ్తాం. మన బాయ్స్ అయితే డూయింగ్ గుడ్, చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. దే ఆర్ పాప మంచిగా ఎప్పుడే మంచి 6 కూడా వచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ. ఈ హోరెత్తించే ఆర్డిటి స్టేడియం లో ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి, ఎనర్జీ చేయడానికి మన చీర్ గర్ల్స్ కూడా వస్తున్నారు. ఈ చీర్ గర్ల్స్ తో మన స్టేడియం లో మరింత ఎనర్జీ అయితే రాబోతుంది. చూస్తున్నారు కదండి యాక్టర్స్ తో మన స్టేడియం మొత్తం ఎలా హుషారెత్తించి ఎలా క్రికెట్ హంగామా చేస్తున్నారు అనేది చూడండి, ఎంత హంగామా జరుగుతుందని. ఎల్లో యార్కర్స్ కే కాదండి, గ్లీన్ గ్లాడియేటర్స్ కి కూడా సపోర్ట్ ఇవ్వడానికి మన చీర్ గర్ల్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చీర్ గర్ల్స్ ఎనర్జీతోనే మన క్రికెటర్స్ లో ఉన్న ఎనర్జీ డబుల్ కాబోతోంది.